ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత్ మాతా శివశక్తి అవతార్ ప్రభాత పాఠము. ఓం పితాశ్రీ బ్రహ్మబాబా వాణి. తేదీ 5/8/2026, పూర్వ తేదీ 16/5/2020. జిజ్ఞాసులైన పిల్లలు, సూక్ష్మవతనంలో బాబ్దాదా ఇరువురిని ధర్మరాజు లోపల చూడండి. వారి దృష్టికి ఎదురుగా ఉండండి. నేను ఎంతగానో శక్తివంతంగా మారుతున్నాను, నా పూర్తి పాపకర్మలు వినాశనమైపోతున్నాయి అని భావించాలి. దీనినే జ్వాలాముఖి యోగంగా పిలుస్తారు. పరంధామములో జ్వాలాముఖి యోగము ఉండనే ఉండదు. బాబాని అడిగారు, బాబా పరంధామములో ఏ ప్రాంతంలో ఎలాంటి విభాగాలు ఉంటాయో కాస్త తెలియచేయండి, ఎందుకంటే ఇప్పటి వరకు దీని గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. బాబా సమాధానం చెప్తున్నారు. చూడండి పిల్లలు, అన్నిటికన్నా పెద్ద విషయం ఏమిటంటే పరంధామం యొక్క ఓంకారము ఆకారాన్ని ఒక వృక్షం రూపంలో చూపించారు. ఆ ఓం లోపలనే ఆత్మలన్నింటి యొక్క పూర్తి విభాగాలు ఉన్నాయి. బాబా ఏమని చెప్తున్నారంటే, ఈ పరంధామం యొక్క ఖచ్చితమైన చిత్రాన్ని ఎవరూ తయారు చేయలేరు. వృక్షమని చెప్తాం కదా, వృక్షాన్ని చూశారా? చెట్టును తలకిందులుగా వేలాడదీశారు. ఈ విధంగా చూడండి, చెట్టు కింది భాగంలో నిండుగా ఉన్నది పైన ఒక కాండము, దాని వేరు భాగంలో విత్తనము ఉంటుంది. ఇదిగో చూడండి, బీజము అంటే విత్తనము కింద భాగంలో ఉండేది సత్యయుగము, త్రేతాయుగము. అక్కడ ఆ ఆత్మలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఐక్యత అనే సూత్రములో అల్లికగా ఉంటాయి. బాబా మొదట దీనిని రచించారు. అంటే ఐక్యత, ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే సూత్రములో అల్లికగా ఉంటాయి. దీనినే కాండంగా పిలుస్తారు. ఆ తర్వాత ఓ ఆకారంలో అనేక ధర్మాల యొక్క శాఖలు ఇటువైపు నుంచి మరొకటి అటువైపు నుంచి వచ్చింది. వృక్షం యొక్క కొమ్మలన్నీ ఇలాగే ఉంటాయి కదా. ఓంలో ఉన్న ఈ ఊ ఆకారాన్ని తలకిందులుగా చేస్తే ఎడమవైపు భాగము ద్వాపరయుగంలోకి వచ్చే ఆత్మల విభాగము, ఇక కుడివైపు భాగము కలియుగంలో వచ్చే ఆత్మల యొక్క విభాగము. అలాగే ఓంలోని ఈ ఊని తిరగేసి వెనుక ఉన్న గీత లేదా కర్ర భాగం ఏదైతే ఉందో దానిని సత్య త్రేతాయుగాలుగా చెప్పవచ్చు. ఈ ఓంలోని ఊ ఆకారంలో చివర ఉన్న లైన్ ఏదైతే కాస్త పొడవుగా వంగి కనిపిస్తుందో దానినే చివరి సంగమయుగంగా చెప్పవచ్చు. ఇది చాలా చిన్న యుగం కదా, ఇది ఇంతే ఉంటుంది. ఇది 100 సంవత్సరాల సంగమయుగము. అర్థమైందా? ఇకపోతే అర్ధచంద్రాకారంలో ఉన్న విభాగము పక్షులు, జీవ జంతువులకు సంబంధించిన విభాగము. అందుకే వీటిని వేరుగా చూపించారు. ఇటువైపు నుంచి సత్యయుగంలో అలంకరణ ఎలా ఉంటుందో అలాగే పరంధామములో కూడా అలంకరణ జరుగుతుంది. కానీ ఈ అర్ధచంద్రాకారము అందులో చూపించిన బిందువు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ సాకార ప్రపంచంలోకి పక్షులు, జంతువులు, వాటి యొక్క ఆత్మలు వచ్చేటప్పుడు మొదట ఈ బిందువు ద్వారానే వస్తాయి. ఈ గుండ్రగా ఉన్న బిందువును చూపించారు కదా, ఇందులో ఐక్యత కలిగి ఉండే పశుపక్షాదుల ఆత్మలు ఉంటాయి. ఇవి సత్వ ప్రధానంగా ఉంటాయి. అంటే ఇందులో ఆవు, మేక వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పరిధి లోపల నివసించే ఆత్మలు ఇక్కడే ఉంటాయి. ఇవి ఎలాంటి చెడు ఆహారాన్ని తినవు, శాకాహారులుగా ఉంటాయి. ఆ తర్వాత అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఆత్మలు ద్వాపర కలియుగాల పక్షుల విభాగానికి సంబంధించింది. ఈ అర్ధచంద్రాకారపు అనుసంధానం కూడా ఆ బిందువు ఆకారంతోనే జోడించబడి ఉంది. ఈ విభాగం వేరుగా ఉంటుంది. మరి దీనిని రచించేది ఎవరు? బీజ స్వరూపులైన బాబానే. ఆ ఆత్మలందరినీ కూడా బాబానే రచించారు. అందుకే ఇక్కడ ఎలాంటి చిహ్నాన్ని ఉంచారు? బిందువును ఉంచారు. ఎందుకంటే ఈ ఆత్మలన్నింటికి కూడా రచయిత ఎవరు? తండ్రి. వృక్షం యొక్క వేరులో బీజం ఉంటుంది. అలాగే ఈ పశుపక్షుల వృక్షంలో కూడా ఇక్కడ అర్ధచంద్రుని ఆకారం పైన బిందువు ఉన్నది. అర్థమైంది కదా? పశుపక్షాదుల విభాగంలోనూ బిందువు ఉంటుంది. మనిషి ఆత్మల వృక్షంలోనూ కూడా బిందువు ఉంటుంది. ఈ రెండింటికి రచయిత వీరే, వాటికి కూడా రచయిత వారే. అర్థమైంది కదా? వృక్షాన్ని ఈ విధంగా చూపించారు. ఒకసారి ఓముని తలక్రిందులుగా చేసి చూడండి, సరిగ్గా వృక్షంలాగే తయారైంది కదా, అలాగే ఉంది కదా. దీనిని వృక్షం వల్ల తయారు చేశారు. వాస్తవానికి పరంధామం యొక్క ఆకారం కూడా ఓం ఆకారంలోనే ఉంటుంది. ఓమును తలకిందులుగా చేస్తే పైన నుంచి కిందకు మనందరము పూర్తి యాత్రను చేశాము. పైనుంచి పాత్ర ప్రారంభించి ఇలా వచ్చి ఇక్కడ సంగమ యుగం వద్దకు చేరుకున్నాము. ఇందులో కొద్దిమంది పిల్లలు మాత్రమే ఉంటారు. ఎవరు ఉంటారు? బాబా యొక్క రత్నాల్లాంటి పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ ఓమును పూర్తిగా తలక్రిందులు చేస్తే పూర్తి వృక్షం కనిపిస్తుంది. అర్థమైందా? మీకు బుద్ధి స్పష్టంగా ఉంది కదా, మనసు స్వచ్ఛంగా ఉంది కదా. బుద్ధి బాగుంటే దీనిని అర్థం చేసుకునే శక్తి కూడా బాగుంటుంది. ఓం అని పలికినప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. మా అనే శబ్దం ఉచ్చరించగానే కిందికి వచ్చేస్తుంది. ఓ అనగానే పైకి వెళ్తుంది, మా అనగానే కిందకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఓం అని పలికి చూడండి, బుద్ధి ఒక్కసారిగా పైవైపే వెళ్తుంది. బాబాని అడిగారు, ఇక్కడ చెట్లు మొక్కలు ఉన్నాయి
ఉన్నాయి కదా, వాటిలో ఆత్మ ఉంటుందా అని బాబా సమాధానం చెప్తున్నారు, అసలు ఉండనే ఉండదు. కేవలం అవి జీవమున్న ఒక ప్రాణి మాత్రమే. చూడండి పిల్లలు, ప్రకృతి అంటే ఏమిటి? ఇప్పుడు ప్రకృతిని అర్థం చేసుకోండి. మీ శరీరము ప్రకృతితో, మట్టితో తయారైంది, కానీ ఇందులో ఆత్మ వచ్చినప్పుడే కదలిక వస్తుంది. ప్రకృతి తనలో తాను ఒక చాలా అందమైనది. ఆత్మ ఒక చైతన్యమైన శక్తి. ఆత్మను రచించింది పరమాత్మ, అలాగే ప్రకృతిని కూడా రచించినది పరమాత్మనే. ప్రకృతి యొక్క రహస్యము చాలా విస్తృతమైనది. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ప్రకృతి గురించి పూర్తిగా తెలియచేస్తాము. ఇప్పుడు జీవాత్మని అంటారు కదా, జీవం అంటే ప్రకృతి, అదేవిధంగా ఆత్మ. ఈ రెండూ కలిసినప్పుడే జీవాత్మగా మారుతుంది. చూడండి పిల్లలు, ఆత్మ లేకుండా ప్రకృతి నడవలేదు, ప్రకృతి లేకుండా ఆత్మ కూడా ఏం చేయగలదు. ఈ రెండిటి మధ్యన సంబంధం ముడిపడి ఉంది. ఎలాగైతే శరీరం లేకుండా ఆత్మ ఏమి చేయలేదు కదా, శరీరము ఆత్మ లేకుండా ఏమి చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇది ఒక పెన్ను అనుకోండి. ఈ పెన్ను మొత్తం బాగుంది, కానీ దీని లోపల సిరా లేకపోతే ఈ పెన్ను వల్ల ప్రయోజనం ఏమిటి? మరి ఈ పెన్నును పెట్టుకుని ఏం సాధిస్తాం? ఇది దేనికైనా ఉపయోగపడుతుందా? కేవలం ఒక వస్తువు లేదా అంతే. కానీ అందులో సిరా ఉన్నప్పుడే దానికి ప్రాముఖ్యత ఉంటుంది. బాబాని అడిగారు, అంటే బాబా, చెట్లు మొక్కల్లో ఆత్మ ఉండదు, కానీ వాటిలో స్పందన, అనుభూతి చెందే శక్తి ఉంటుందా? బాబా సమాధానం చెప్తున్నారు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దానిని రచించింది ఎవరు? ఆత్మకు ఎలాగైతే అనుభూతి కలుగుతుందో ప్రకృతికి కూడా ఎందుకు కలగదు? ఈ రెండూ కూడా ఎవరి రచనలు? పరమాత్మ యొక్క రచనలే. బీజం ఎవరు? బాబా. కాబట్టి అనుభూతి రెండింటికి ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒక విషయాన్ని చెప్పమంటారా? ఈ కుర్చీపై ఎవరైనా తప్పుడు సంకల్పాలతో కూర్చుంటే వారు దానిపై తమ తరంగాలను వదిలి వెళుతారు. అదే కుర్చీపై ఎవరైనా సానుకూల భావంతో కూర్చుంటే దాని వైబ్రేషన్ కూడా పాజిటివ్ గా మారతాయి. మీరు మీ శరీరానికి ఏ పని అప్పగిస్తే అదే చేస్తుంది. దీనిని ప్రశాంతంగా ఉండమని చెప్పినా లేదా పని చేయమని చెప్పినా ఈ రెండు రకాల పనులను చేస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు ఎందుకంటే మీరు దీనికి ఆదేశాన్ని ఇచ్చారు. నొప్పులో ఉన్నా, బాధలో ఉన్నా, ఏమైనా సరే నువ్వు ఇక్కడే కూర్చోవాలి అని ఆదేశించారు. అర్థమైంది కదా? కాబట్టి ఇది మీ ఆదేశాన్ని పాటించింది, చెప్పిన మాట విన్నది. అవును కదా? ఎప్పుడైతే మీరు ఆ మంత్రులందరిని తొలగించారో అప్పుడు నేనే ఏకైక రాజును, నేనే నా ప్రకృతిపై విజయం సాధించే ఆత్మను అనే అనుభూతి కలుగుతుంది. చూడండి పిల్లలు, ఈరోజు ఎక్కడ కూర్చున్నారు? కాబట్టి ఆత్మ ఈ శరీరం ద్వారా అనుభూతి చెందుతుంది. అర్థమైంది కదా? బాబాని అడిగారు, బాబా, మనం ప్రకృతికి ఇచ్చే శక్తివంతమైన వైబ్రేషన్లు, చేసే మనసా సేవ, చేసే శుభ సంకల్పాలను ప్రకృతి గ్రహిస్తుందా? బాబా సమాధానం చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రకృతి వాటిని ఎలాగైతే క్యాచ్ చేస్తుందో చూడండి. నెగటివ్ను కూడా క్యాచ్ చేసింది, అదేవిధంగా పాజిటివ్ను కూడా క్యాచ్ చేసింది. అవును కదా? మంచిని గ్రహించింది, చెడును కూడా గ్రహించింది. ఎవరు క్యాచ్ చేశారు? ప్రకృతే క్యాచ్ చేసింది. మీరు ఆలోచించిన తప్పుడు సంకల్పాల ప్రభావం చూపింది, అలాగే మీరు ఆలోచించిన శక్తి సంకల్పాల ప్రభావం కూడా పడింది. అర్థమైందా? అలాగే ఒక మొక్కను నాటండి, అది ప్రకృతి. దానికి ప్రతిరోజు 5 నిమిషాలు ఎంతో ప్రేమపూర్వకంగా దృష్టినివ్వండి. మీ వైబ్రేషన్లు బాగుంటే అది నవ్వుతుంది, వికసిస్తుంది. ఎందుకంటే అది మీ మంచిదనాన్ని అనుభూతి చెందింది. మరి ఇప్పుడు ఆ ప్రకృతిలో అనుభూతి చెందే శక్తి లేదా? ఉంటుంది. మీలో ఉన్నప్పుడు దానిలో ఎందుకు ఉండదు? ఉంటుంది కదా? అవును, ఇది ప్రకృతి. మీరు ఆత్మ ప్రకృతిలో ఉన్నంత వరకే దానికి శక్తి ఉంటుంది. ఆత్మ లేకపోతే ఆ ప్రకృతిలో శక్తి ఉండదు. సరే, ఇంకేమైనా అడుగుతున్నారా? బాబాని అడిగారు, బాబా, శరీరంలో 7 చక్రాలు ఉంటాయని, అలాగే 7 సూక్ష్మ శరీరాలు ఉంటాయని అంటుంటారు కదా, దీని గురించి కాస్త తెలియచేస్తారా? బాబా సమాధానం చెప్తారు, 7 చక్రాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, 7 చక్రాల రంగులు వేరువేరుగా ఉంటాయి. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఆత్మకున్న 7 గుణాలనే చక్రాలుగా అని పిలుస్తారు. ఒకదాని తర్వాత ఒక చక్రము తెరుచుకున్నప్పుడు ఒకదాని తర్వాత ఒక్కో గుణము అనుభూతి కలుగుతుంది. ఇక 7 శరీరాల విషయానికి వస్తే, శరీరం ఒకటే ఉంటుంది, కానీ ఆ చక్రాల రంగులు ఒకదాని తర్వాత ఒకటి వికసిస్తున్నప్పుడు ఆ శరీరంలో కూడా అదే రంగు ప్రసరిస్తుంది. దానిని ఏమంటారు? 7 శరీరాలుగా పిలుస్తారు. వాస్తవానికి 7 శరీరాలు ఎప్పుడూ ఉండవు. శరీరము కాంతిమయంగా ఒకటే ఉంటుంది. అందులో 7 చక్రాలతో పాటు రంగులు వ్యక్తమైనప్పుడు అది వేరువేరు రంగుల శరీరంగా కనిపిస్తుంది. అందుకే దానిని 7 శరీరాలు అని అంటారు. ఆ సూక్ష్మ లైట్ బాడీ ప్రజలకు పొగమంచు వల్ల కనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది. మీ యోగా శక్తి పెరిగే కొద్దీ మీలోని గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. 7 శరీరాలు అంటే అర్థం, ఈరోజు మీరు ఏ దుస్తులు వేసుకున్నారు అంటే తెల్లని దుస్తులు అనుకోండి, రేపు ఎరుపు దుస్తులు వేసుకోండి, ఎల్లుండి పసుపు దుస్తులు వేసుకోండి, కానీ శరీరం ఒకటే కదా. మీరు మీ దుస్తుల రంగును మార్చారు, అందుకే 7 శరీరాలు అని చెప్పారు. సరేనా? బాబాని అడిగారు, ఆత్మ బురుకుటీలో కూర్చొని ఈ నేత్రాల ద్వారా చూస్తుంది కాబట్టి వీటిని
ఆత్మ యొక్క కిటికీలు అంటారు కదా, మరి అలాంటప్పుడు తలుపు ఎక్కడ ఉంది? బాబా సమాధానం చెప్తున్నారు. ఇది కూడా అద్భుతమైన విషయమే. చూడండి, బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ శరీరం అనేది ఒక ఇల్లు, ఈ కళ్ళు కిటికీలు. ఇప్పుడు ఆత్మ బయటికి వెళ్ళడానికి తలుపుతో పనేంటి? అది కిటికీలోంచి కూడా వెళ్ళిపోతుంది. ఇంత చిన్న సూక్ష్మమైన బిందువుకు అంత పెద్ద తలుపుతో పనేంటి? నోటి నుంచి వెళ్ళిపోతుంది, ముక్కు నుంచి వెళ్ళిపోతుంది, కిటికీ అంటే కళ్ళ నుంచి కూడా వెళ్ళిపోతుంది, చెవి నుంచి కూడా వెళ్ళిపోతుంది. దానికి అన్ని ద్వారాలు తెరిచే ఉంటాయి, ఇటువైపు నుండి అటువైపు నుంచి. ఒకవేళ ఇవి మూసి ఉన్నా కూడా ఎటువైపు నుంచి అయినా వెళ్ళిపోతుంది. ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే శరీరంలోని చిన్న రంధ్రం గుండా కూడా వెళ్ళిపోగలదు. దానికి తలుపు తెరుచుకుంటేనే వెళ్తాను అనే అవసరమే లేదు. ఆత్మ ఏమైనా లావుగా ఉంటుందా? ఆ తలుపు గుండే వెళ్ళాలనేది ఏమైనా నియమం ఉంటుందా? చెప్పండి. ఆత్మ కంటి నుంచి కూడా వెళ్ళవచ్చు, ముక్కు నుంచి కూడా వెళ్ళవచ్చు, చెవి నుంచి కూడా వెళ్ళవచ్చు, నోటి ద్వారా కూడా వెళ్ళవచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళగలదు. ఆత్మకు తలుపుతో అవసరమే ఉండదు సోదర. కిటికీ అంటే అర్థమేమిటి? కిటికీ అంటే చూడండి, కిటికీని తెరిచి మొత్తం ప్రపంచాన్ని చూస్తుంది. బాబాని అడిగారు, యోగం చేస్తూ ధ్యాన సమాధి స్థితిలో వెళ్లేవారికి శివబాబా, బ్రహ్మబాబా, బాబా యొక్క 3వ రథం సాక్షాత్కారం అయిందా? బాబా సమాధానం చెప్తున్నారు, అలాంటి వారు చాలా మంది పిల్లలు వెతుకుతున్నారు, వస్తారు కూడా, వెతుకుతున్నారు. చూడండి, ఈ పాత్ర ఇప్పుడు ప్రారంభమైంది. ఇది అంతిమ పాత్ర. సాక్షాత్కారాల పాత్ర కూడా మొదలైంది. సరేనా? పూర్తి ఏకాగ్రత ఉండి, నేను ఆత్మనైనా నా గుణాలు ఏమిటి, శక్తులు ఏమిటి, నా బాబాతో నా సంబంధం ఎలాంటిది, ప్రేమపూర్వకమైనదా, తండ్రికి ఎలాంటి పిల్లలు కావాలి, ప్రేమగల సరళమైన పిల్లలు కావాలి. ఎందుకంటే మాకేమి తెలియదు అనుకునే నిష్కల్మషమైన వారే సరైన పిల్లలు. బాబాని అడిగారు, ఇప్పుడు లాక్డౌన్లో పిల్లలందరూ రోజంతా ఎలాంటి పురుషార్థం చేయాలి, బాబాని ఎలా గుర్తు చేసుకోవాలి? బాబా సమాధానం చెప్తున్నారు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తండ్రి ఎవరికైనా ఏమని సమాధానం చెప్తారు? పిల్లలు మీ తండ్రిని గుర్తు చేసుకోండి అని చెప్తారు. పిల్లలు ఎలా గుర్తు చేయాలని అడుగుతారు. ఇదేమి పెద్ద విషయం కాదు. ఎలా స్మరించుకోవాలి అంటే, ఎవరినైనా ప్రేమిస్తే వారిని ఎలా గుర్తు చేస్తారు చెప్పండి? బాబా విచ్చేయండి, నేను మీ వేలును పట్టుకుంటాను, పదండి అలా తిరగొద్దాం. విచ్చేయండి బాబా, కాసేపు వ్యాయామం చేద్దాం. బాబా విచ్చేయండి, వంట చేద్దాం, ఇద్దరం కలిసి తిందాం. ఈ విధంగా చెప్పవచ్చు. అలా చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి? దీనిని ఏమంటారు? దీనినే స్మృతి అని అంటారు. ఎప్పుడైనా తప్పు జరిగిందని, పాపకర్మ జరిగిందని అనిపిస్తే వెంటనే జ్వాలాముఖి యోగంలో కూర్చోండి. బాబాని అడిగారు, జ్వాలాముఖి యోగం అంటే ఏమిటి బాబా? బాబా సమాధానం చెప్తున్నారు, సూక్ష్మవతనంలో బాబ్దాదా ఇద్దరిని ధర్మరాజు రూపంలో చూడాలి, వారి దృష్టికి ఎదురుగా ఉండండి. నేను ఎంతో శక్తివంతంగా మారుతున్నాను, నా పూర్తి పాపకర్మలు వినాశనమైపోతున్నాయని భావించాలి. కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ధర్మరాజు దృష్టికి ఎదురుగా రావడము అంత సులభమైన విషయం కాదు. అదేమి చిన్నమ్మ ఇల్లు కాదు, అవును కదా? జ్వాలాముఖి యోగం కూడా ఎక్కడ చేయాలి? సూక్ష్మవతనంలో చేయాలి. పరంధామములో జ్వాలాముఖి యోగం జరుగుతుందని కొందరు అంటారు, కానీ అది తప్పు. ఎందుకంటే పరంధామములో జ్వాలాముఖి అనేదే ఉండనే ఉండదు. పరంధామములో ఏముంటుంది? దాన్ని శాంతిధామం అంటారు. మరి అక్కడ జ్వాలలు ఎక్కడి నుంచి వస్తాయి? దాన్ని ఎప్పుడైనా జ్వాలాముఖి ధామంగా పిలిచారా? ఎవరు పిలిచారు? దానిని ఏమని పిలిచారు? శాంతిధామము, పరంధామము, స్వీటోహం అని పిలిచారు కదా. లెక్కాచారాలన్నీ సూక్ష్మవతనంలోనే జరుగుతాయి. కాబట్టి జ్వాలాముఖి యోగం కూడా పరంధామంలో ఎలా జరుగుతుంది? జ్వాలాముఖి యోగము చేయడానికి పరంధామంలో అగ్ని మండుతుందా? పిల్లలకు చెప్పేది ఏమిటంటే, ఎప్పుడైనా ఏదైనా పాపకర్మ జరిగితే సూక్ష్మవతనంలో కూర్చొని ధర్మరాజు రూపంలో ఉన్న తండ్రి ఎదుట కూర్చోండి. వారి దృష్టి నుంచి శక్తివంతమైన జ్వాలలు వెలువడుతూ నన్ను పవిత్రంగా చేస్తున్నాయని భావించాలి. అక్కడ నేను తప్ప వేరెవరూ లేరు అని భావించాలి. సరైన పిల్లలు, యోగానికి రకరకాల విపరీత అర్థాలు తీస్తున్నారు. ఒకసారి యోగాన్ని తలకిందులుగా, మరొకసారి సరిగ్గా వేలాడదీస్తున్నారు. సరైన యథార్థ రీతిలో తెలుసుకొని పిల్లలు స్మృతి చేయడమే లేదు. అందుకే అయోమయానికి గురవుతున్నారు, ఎప్పుడు ఎక్కడ అని. సరే పిల్లలందరికీ ఓం నమ శివాయ. ఈ కలియుగానికి గుడ్ నైట్, అలాగే సత్యయుగానికి గుడ్ మార్నింగ్. పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు. బాబా ఉత్తరాన్ని అందజేయండి. ఈ లెటర్ చూడగానే పిల్లలు సంతోషిస్తారు. ఏం వచ్చింది? ఉత్తరం వచ్చిందని. బాబా ఎంతో ప్రియ స్మృతులను తెలియచేశారని పిల్లలందరికీ తెలియచేయండి. సంతోషంగా ఉండండి, నృత్యం చేయండి, పాడండి, సంతోషాన్ని జరుపుకోండి. ఎందుకంటే నాకు కావలసింది నేను పొందాను అని భావించాలి. బాబాతో చెప్పారు, బాబాని కలవడానికి అందరూ ఎంతో ఆతృతతో ఉన్నారు. లాక్డౌన్ ఎప్పుడు తెరుచుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. బాబా సమాధానం చెప్తున్నారు, మంచి పిల్లలు, కాస్త దాహం మరింత కానివ్వండి. దాహం ఎక్కువైతే నీరును కూడా శ్రద్ధగా
ఒక్క బిందువు వృధా కాకుండా తాగుతారు కదా. అవును కదా పిల్లలు. సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. ఓం. వరదానము అనుభవీ మూర్తుభవ. పిల్లలు, మీరు వేరు వేరు గుణాలను వర్ణిస్తుంటారు కదా, ఆ గుణాల అనుభవానికి అథారిటీగా అయ్యారా? స్పీకర్గా ఉన్నారా? శ్రోతలుగా ఉన్నారా? అథారిటీగా ఉన్నారా? ఇందులోనే నెంబర్ వారీగా ఉంటారు. మహారథి అంటే అనుభవానికి అథారిటీ, గుర్రపు స్వారీ అంటే వినడం, వినిపించడం. అలాంటి వారిలో అనుభవం యొక్క అథారిటీ తక్కువగా ఉంటుంది. భక్తికి జ్ఞానానికి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఇదే కదా. భక్తి అంటే వర్ణించడం, జ్ఞానం అంటే అనుభూతి చెందడం. ఓం నమః శివాయ.